కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల ఆపరేషన్ను కేఆర్ఎంబీకి ఇస్తున్నట్టు ప్రకటించారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్. పవర్ స్టేషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం ఏపీ చూసుకుంటుంది. ఇక నుంచి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయన్నారు. అయితే సమస్యలన్నింటిపై కేంద్రానికి లేఖలు రాశామని తెలిపారు మురళీధర్. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని బట్టి బోర్డు ఆధీనంలో ఉండనుంది. ఇక నుంచి కేఆర్ఎంబీ పరిధిలో ఉన్న 15 ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్తాయి. ప్రీవియస్ మీటింగ్ లో జరిగినటువంటి మ్యాండేటెడ్ విషయాల మీద ఒకటేమంటే హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్ ఆఫ్ 15 ఓటీస్ ఆన్ ద కామన్ రిజర్వాయర్స్. 15లో 6 ఆంధ్రావి, 9 తెలంగాణవి ఎలాగా హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎవరు దాన్ని మానిటర్ చేయాలనే ఇష్యూ మీద ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి ఇన్ ప్రిన్సిపల్ మేమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వైపు నుంచి అయితే ఎప్పటి నుంచో కూడా మేము విల్లింగ్ ఉన్నాము. ఆల్రెడీ జియోస్ కూడా ఇష్యూ అయిన హ్యాండ్ ఓవర్ చేయడానికి. తెలంగాణ సైడ్ వాళ్ళకి దే హ్యాడ్ సమ్ కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయి. అవి ఈరోజు క్లారిఫై. ఢిల్లీలో జరిగిన మీటింగ్లో రేజ్ చేసిన ఇష్యూస్కు గవర్నమెంట్ మళ్ళా వారి స్టాండ్ మళ్ళీ గవర్నమెంట్కు చెప్పారు. ఇంతకుముందు మనం రిక్వెస్ట్ చేసిన 50-50గా ఒప్పుకోవడం ప్లస్ అదర్ రిక్వెస్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం ఢిల్లీకి రాసినాము. ఫర్దర్ డిసిషన్ వాళ్ళ నుంచి ఏ విధంగా రిప్లై వస్తుందో చూస్తాము. ఈ సీజనల్ ఇప్పుడైతే 3-man కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీకి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు. వాటర్ రిలీజింగ్ క్వాంటము, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది మొత్తం సీజన్ మొత్తం అంతా కూడా. ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల ఆపరేషన్ను కేఆర్ఎంబీకి ఇస్తున్నట్టు ప్రకటించారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు లైవ్లో జలసౌధ నుంచి. సుధీర్, సమావేశం ఎట్లా జరిగింది? ఇప్పుడు ఈఎన్సీ మురళీధర్ చెప్పడం జరిగింది కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల ఆపరేషన్ మొత్తం కేఆర్ఎంబీకి ఇస్తున్నట్టు. సో ఈ నేపథ్యంలో ఇది ఒక కొలికి వచ్చిందని అనుకోవచ్చా? హైదరాబాద్ జలసౌధ వేదికగా కేఆర్ఎంబీ ఈరోజు ఒక కీలక సమావేశాన్ని నిర్వహించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల మధ్య, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీటి పంపకాలు కావచ్చు, ఈ నిర్వహణ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిసారి కూడా ఢిల్లీ వేదికగా సమావేశం నిర్వహించడం అసాధ్యం అవుతుంది. దీంతో ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిర్వహణ అనేది పూర్తిగా కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగిస్తూ ఈరోజు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఏపీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కావచ్చు, బోర్డుల నిర్వహణ మొత్తం కూడా కేంద్ర పరిధిలో ఉండబోతుంది అని చెప్పేసి కేంద్రం చెప్పింది. కానీ ఈ నీటి వాటాల కేటాయింపు విషయంలో ఒక పూర్తి స్థాయి నివేదిక రావాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే తాము బోర్డుకు అప్పగిస్తాము, ప్రాజెక్టులన్నీ కూడా బోర్డుకు అప్పగిస్తామని చెప్పేసి తెలంగాణ చెప్తూ వస్తుంది. ఎందుకంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాత్కాలికంగా నీటి కేటాయింపులు అనేవి జరిగినాయి. అప్పుడు 811 టీఎంసీలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి 405 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉండగా తాత్కాలిక ఒప్పందం మేరకు 299 టీఎంసీలు గడిచిన 10 సంవత్సరాల్లో నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుంది తెలంగాణకు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పేసి తెలంగాణ గత కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఈ వివాదం ఇంకా కూడా కొనసాగుతూనే వచ్చింది. గడిచిన కొద్ది రోజుల కింద మనం చూసాము, నాగార్జున సాగర్ దగ్గర జరిగిన హైడ్రామా ఏదైతే ఉందో అక్కడికి ఏపీకి సంబంధించిన అధికారులు, పోలీసు అధికారులు వచ్చి వెంటనే నీటిని దిగువకు విడుదల చేసుకోవడం జరిగింది. అంటే దీనివల్ల ప్రాజెక్ట్ నిర్వహణ చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి కేంద్రం దృష్టికి ఇరు రాష్ట్రాలు తీసుకుపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నాగార్జున సాగర్ కు సంబంధించిన నీటి నిర్వహణ అనేది పూర్తి స్థాయిలో ఇటు కృష్ణా బోర్డుకు అప్పచెప్తూ వచ్చింది. విద్యుత్ అంశానికి సంబంధించి మాత్రం దీని మీద ఎలాంటి చర్చ జరగలేదని చెప్పేసి చెప్తుంది. ఏదేమైనా కానీ ఈ రోజు జరిగిన సమావేశం చాలా కీలకమైన అంశం అని కూడా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా మరొక సమావేశం కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సుధీర్.